అందరికీ నమస్తే అండి. నేను అనకాపల్లి నుంచి వచ్చాను ఈ సంస్థకి. నా పేరు క్రాంతి. ఈ సంస్థ బాగా నేను వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను. ఈ సంస్థ ఎలా ఉన్నదని ఇవంతా నాకు నచ్చింది. ఇది నచ్చి చూసి అన్నీ ఓకే అయిన తర్వాత ఇంటి వద్దకే వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పారు. అది నాకు నచ్చింది. అది చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఈ ఎన్వీఆర్ సంస్థ మాకు ఇంటి వద్దకే పని కల్పించినందుకు మేడం నమస్కరించి చెప్తున్నాను. నాది అనకాపల్లి. నా పేరు కే సుధీర్కుమారి. మా ఆర్థిక పరిస్థితి వల్ల ఎటువంటి డిపాజిట్స్ కట్టలేకపోయాను. నాకు ఇంటి వద్ద పని కల్పించడానికి చాలా ధన్యవాదాలు. నాకు చేతి బ్యాగులు కల్పించారు. చాలా అన్వేర్ గ్రూప్కి చాలా ధన్యవాదాలు సార్. నాకు ఇంటి వద్దకే ఉపాధి కల్పించినందుకు చాలా ధన్యవాదాలు అండి. అన్వేర్ గ్రూప్కి చాలా ధన్యవాదాలు. వెంకటకృష్ణ అండి. మాది కాన్రేగల కాకినాడ దగ్గర అండి. ఉపాధి కోసం నేను ఇక్కడ సలహా వచ్చానండి. నాకైతే బాగుందండి, బాగా అనిపించింది. 10 మందికి చేయూతనిస్తాం కదండి, నాకు నచ్చింది. త్వరలో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నానండి. 10 మందికి ఉపయోగపడుతుందండి, 10 మందికి హెల్ప్ చేస్తుంది. నాకు చాలా ఆనందంగా ఉంది అది ఆ విషయంలో. నా పేరు వరలక్ష్మి. నేను కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం నుంచి వచ్చాను. యూట్యూబ్లో ఎంవీఆర్ చూశాను నేను, వర్క్ ఫ్రమ్ హోమ్ అని. నాకు నచ్చింది. ఒకసారి ఆఫీస్కి వచ్చాను. ఇక్కడ నేను చాలా బాగా రిసీవ్ చేస్తున్నారు మేడం గారు, సార్తో నేను మాట్లాడాను. మాకు ఇంటి దగ్గర ఉండి వర్క్ చేసుకోవడానికి హెల్ప్ చేశారు. ఆఫీస్కి వచ్చాను నేను. నాకు ఈ సంస్థలో వర్క్ చేయడానికి బాగా నచ్చింది. నాకు ఉపాధి కల్పించిన ఈ ఎంవీఆర్కి కృతజ్ఞతలు. మీకు ఇచ్చిన బట్ట పీస్గా కట్ చేసి కానీ లేదా ఇలాగ కేజీలు చెప్పిన మీకు పంపించడం జరుగుతుంది. చూడండి, ఈ బట్ట అంతా మీరు గుంట సంచులు కుట్టవలసింది. ఎందుకంటే ప్లాస్టిక్ నివారణ చేసి స్వచ్ఛంద సంస్థ ద్వారా ఈ గుంట సంచులని మనం ఇవ్వడం జరుగుతుంది. వేరే ఒక సంస్థ ద్వారా జరుగుతుంది. వాళ్ళు ఈ బట్టను మనకి పంపిస్తారు. ఈ బట్టని మనం బాగా కుట్టి, చూడండి ఇవన్నీ మూటలు ఉన్నాయి కదా, మూటలుగా కట్టేసి ఉంచాము. ఈ బట్టని ఇది మీకు పంపించడం జరుగుతుంది. ఇలాగే పంపిస్తాం. అది మీరు కట్ చేసి కుడితే ఒక రేటు, లేదా కంపెనీ కట్ చేసి పంపిస్తే ఆ కుట్టినందుకు ఒక రేటు, మీకు ఒప్పందమైన పీస్ రేటు మీకు ఉంటుంది. ఇవన్నీ ఇలా ఉన్నాయి కదా, ఈ బట్టలు అలాగే మీకు కట్ చేసి ఏంటంటే ఇలాగా మీకు ఇలా కేజీలు చెప్పినారు. చూడండి, కాటా వేసి కేజీలు పంపిస్తారు. ఇది ఎంవీఆర్ సంస్థ ఆఫీసు. ఈ ఆఫీస్లో అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది. ఇక్కడ మెటీరియల్ ఉండదు. ఇక్కడ నుంచి మీరు తెలియజేసింది అన్నీ రాసుకొని టైంలు మీకు పంపించేది అన్నీ ఇక్కడ నుంచి మీకు రాసుకొని ఎంవీఆర్ గ్రూప్ ఆఫీస్ ఉంది ఇది. ఇంకా చాలా చేతివృత్తులు ఉన్నాయి నేర్చుకుంటే, చూపించారు కదా. ఇప్పుడు అది ఇక్కడ ఏంటంటే ఎంవీఆర్ ఏఈపీ వర్క్స్ సర్వీసెస్ అండి. ఇది ఎంవీఆర్ ఏఈపీ వర్క్ సర్వీసెస్ ద్వారా జరుగుతుంది. ఏవైనా లావాదేవీల్లో ఎంవీఆర్ ఏఈపీ వర్క్ సర్వీసెస్ జరుగుతుంది మీకు. ఓకే, ఇది వృత్తిబడి మీకు ఉచితంగా శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఈ వృత్తిబడి ద్వారా, ఈ వృత్తిబడి ఉంది కదండి, ఈ వృత్తిబడి ద్వారా ఉచిత శిక్షణ కల్పించడం. మీకు ఈ శిక్షణ నేర్పించిన తర్వాత బాగా నేర్చుకున్న వాళ్ళకి ఇంటి వద్ద ఉపాధి కల్పించడం చేస్తాం. భర్త కోల్పోయే వారికి అటువంటికి అయితే ఎవరికి ఎటువంటి ఫీజు తీసుకోరు, ఉచితంగా శిక్షణ కల్పించడం జరుగుతుంది అండి. ఈ శిక్షణ మీకు ఇచ్చిన తర్వాత బాగా నేర్చుకున్న వారికి ఇంటి వద్దనే చాలా వృత్తులు ఉన్నాయి. అంటే ఒక టైలరింగ్ మాత్రమే కాదు, అనేక పనులు ఉన్నాయి. వీళ్ళందరూ ఉన్నారు చూడండి. ఇదంతా రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్ర, తెలంగాణ వీళ్ళందరూ శిక్షణ పొంది ఇంటి వద్ద పనులు చేస్తున్న వాళ్ళు ఇదంతా వాళ్ళందరూ. ఓకేనండి, ఏ వివరాలు సంప్రదించండి. ఇలాగ వచ్చి బట్ట కొంత ఉంటుంది ఇక్కడైతే స్టాక్ ఉండదండి. స్టాక్ ఎప్పుడు కూడా పంపించేస్తూ ఉంటాం అన్నమాట. ఇది మన దగ్గర కొంచెం బాగా కుట్టలేని బట్ట ఉండిపోద్ది. ఇది మళ్ళీ తిరిగి మీకు పంపిస్తాం. ఇవి కొన్ని బాగా కుట్టలేని బట్ట మళ్ళీ ఉండిపోద్ది. అంటే సంచులే కాదు, ఇంకా నైటీలు, కుర్తీలు, ఏమండి సారీ పిట్టి కోట్స్ కూడా ఇస్తారు మీరు బాగా కుడితే. దానికి తగ్గ రేట్స్ ఉంటాయి. అది సంస్థతోనే మీరు కలిసి మాట్లాడుకోవచ్చు. నేను ఇది కుడతానంటే మేము మిషన్ కూడా ఇస్తాం ఒక్కొక్కసారి అండి. మీకు మిషన్ లేవనుకోండి, మిషన్ కూడా మీకు ఇచ్చి చూపిస్తాం. ఓకే, మీరు తప్పనిసరి ఈ వివరాల కోసం సంస్థ వాళ్ళు సంప్రదించండి. వెబ్సైట్ వెళ్ళండి, www.mvrworks.com ఉంటుంది. ఒక పార్సల్ చేసినప్పుడు మీ బ్యాగుల మీద మీ అడ్రస్ చిరునామా రాస్తారన్నమాట. ఇలాగా మీ బ్యాగ్ మీద మీరు పంపించే పార్సల్స్ ఉంటారు. వీళ్ళు తీసుకెళ్తున్నారు పార్సల్స్. చూడండి, పార్సల్స్ తీసుకెళ్తారు అన్నమాట. ఇవన్నీ
పార్సల్స్ ఇవన్నీ ఖర్చేనండి, అన్ని ఖర్చుతో కూడుకునే పనులే. అంటే మనం అంతా కలిసి కట్టుగా చేసుకున్న పనులు ఇవి. ప్రతిదీ ఖర్చు ఉంటుందండి. చూడండి, ఈ లేబర్కి ఇవ్వడం, మరి ఈ పార్సల్ పట్టుకెళ్ళడానికి తేడం, చేస్తున్న వాళ్ళకి పనులు చేయడం, అంతా చూడండి కొడుతున్నారు కదా, కొడుతున్నారు చూడండి. ఆ కుట్టింది మరి కుట్టే వాళ్ళకి ఏదో ఇవ్వాలి కదా, అమ్మాయి కూడా ఏదో మరి జీతాలు ఉంటాయి కదండి. ప్రతి ఒక్కరికి మనం ఒకరికి ఒకరు పనులు కల్పించుకునేలాగా ఉండాలి. ఏమంటే చాలామంది అంటుంటారు ఏంటంటే డబ్బులు తీసుకుంటారు అని. డబ్బులు అనగానే ఎవరు మరి కొంత చిన్న అమౌంట్ ఇచ్చుకొని నేను ఇంత ఇవ్వగలుగుతున్నానండి, నాకేం పని కల్పించండి అని అడిగితే బాగుంటుంది. పూర్తిగా ఉచితం అంటే మరి ఆఫీసులో మెయింటెనెన్స్లు, టెలికమ్యూనికేషన్లు, ఫోన్లు, రిసెప్షన్ జీతాలు, మరి రాయడం, మార్కర్ పెన్నులు, ఆ గోను సంచులు అంతా డబ్బుతో కూడుకునే పని అండి. అంటే ఒకరు మనంతా అర్థం చేసుకోవాలి ఒకరు. ఏమండి ఇదంతా ఒక స్వచ్ఛందంగా ఒకరికొక సేవ చేద్దాం. ఈరోజు ప్రతిదీ డబ్బేనండి. చూడండి, చిన్న టీ కప్తో టీ ఇస్తారు, అది 10 రూపాయలు. ఇలా చూసి పారేస్తాం. ఇవేంటంటే మనం ఈ గుంట సంచులు అనేది ప్లాస్టిక్ నివారణ కోసం ఇవన్నీ సంసిద్ధం చేస్తున్న గుంట సంచులు అన్నమాట. గుంట సంచులు ఎలాంటి గుంట సంచి అయినా పర్లేదండి. అంటే 2-3 రూపాయలు, 5 రూపాయల లోపు అందించాలన్నదే ఈ ఒక ఆలోచనతోనే ఈ స్వచ్ఛంద సంస్థల ద్వారా ఈ గుంట సంచులు మనం తయారు చేయడం జరుగుతుంది. ఇవన్నీ చూడండి, మరి ఎంత పని వాళ్ళు పాపం కష్టపడుతున్నారు. వాళ్ళకి ఏదో డబ్బులు ఇవ్వాలి, ఎంతో కొంత ఇవ్వాలి, మళ్ళీ పట్టుకెళ్ళి ఇవ్వాలి. చూడండి ఇలాగ చూడండి, ఖాతాలు ఉన్నాయి. ఈ బట్ట అన్నీ మూటలు కట్టున్నాయి కదండి. ఇలాగ చూడండి, వ్యాన్లో వేశారు. ఆ వ్యాన్లో వెళ్ళింది పార్సల్ దగ్గరికి వచ్చారండి. చూడండి, పార్సల్ తీసుకొని ఇవన్నీ వెళ్ళి వచ్చారు అక్కడికి. ఈ పార్సల్స్ ప్రస్తుతం కాకినాడ, రాజమండ్రి, ఏమంటే తెలంగాణ, విజయవాడ వెళ్తున్నాయి. మరి అందరూ మోస్తారు. మళ్ళీ ఇక్కడ పార్సల్ వేసుకున్నవాడు కూడా ఆ మూట వేసుకుని వాళ్ళు 10-20 రూపాయలు అడుగుతారు, వాళ్ళకి ఇవ్వాలి. చూడండి బిల్లు, పార్సల్ బిల్లు ఇలా ఉంటుంది అన్నమాట. మీరు పంపించేది మీకు మేము పంపించేది. నమస్తే, నా పేరు లావణ్య, మాది కాకినాడ, ఈస్ట్ గోదావరి జిల్లా. నా ఇంటి వద్దనే పని చేయడానికి ఎంబీఆర్ వర్క్స్ వారు 5,000 కార్ కేసులను పంపించినారు. ఇంటి వద్దనే ఉపాధి కల్పించినందుకు ఎంబీఆర్ సంస్థకు నా ధన్యవాదములు. ఎంబీఆర్ వర్క్ నుంచి మాకు ఉపాధి కల్పించినందుకు థ్యాంక్ యూ సార్. నమస్తే అండి, ఎంఈఆర్ గ్రూప్ సంస్థ పని కల్పించినందుకు ధన్యవాదములు. ఎంవీఆర్ గ్రూప్ ఆఫ్ స్మాల్ స్కేల్ యూనిట్స్ వాళ్ళు నాకు మెటీరియల్ పంపించారండి, ఈరోజే అందింది. నాకు ఈ ఇంటి వద్దనే కుట్టుకునే అవకాశం ఇచ్చిన దానికి, ఈ ఉపాధి హామీ కల్పించిన దానికి నేను వాళ్ళకి ఎంతో ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అండి, నా పేరు బషీర్ ఎనిసా, మాది కొల్లూరు, బాపట్ల డిస్ట్రిక్ట్. ఎంఈఆర్ కంపెనీ నుంచి మాకు వర్క్ పంపించారండి. ఆ వర్క్ మేము తీసుకున్నాము. ఈ వర్క్ మాకు పంపించడానికి ఎంఈఆర్ కంపెనీ వారికి నా ధన్యవాదాలు. నమస్కారం. ఎంబీఆర్ సంస్థ వారికి పని ఇచ్చిన దానికి ధన్యవాదాలు. నమస్కారం అండి, నా పేరు రాజమల్లి, నేను విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను. ఎంబీఆర్ సంస్థ వారు వర్కర్ హోమ్ దీని మీద నాకు ఈ బ్యాగులు కటింగ్ చేసి పంపించడం జరిగింది. నేను ఇలా బ్యాగులు కుట్టి పంపిస్తున్నానండి. నాకు ఇంటి దగ్గరే ఉండి పని చేసుకోవడానికి అవకాశం కల్పించినందుకు ఎంబీఆర్ సంస్థ వారికి నమస్కారం అండి. చూశారు కదండి, ఇప్పుడు దాకా ఇంటి దగ్గర పని చేస్తున్న వాళ్ళందరూ కొంత తెలియజేశారు. చూడండి, మీకు ఇచ్చిన బట్ట ఏ బట్ట అయినా సరే ఇలాగ నీట్గా కుట్టాలన్నమాట. ఓకే, చూడండి, ఏ బట్ట ఇచ్చినా చీరలు వస్తాయి, అలాగే చిరిగిపోయినవి ఒక ఏం బట్ట ఉండొచ్చు, దాన్ని జాగ్రత్తగా చూసుకొని కట్ చేసుకొని నీట్గా కుట్టాలి బట్ట. ఏమండి, మీకు వచ్చినవి చీరలు అంటే పాలిస్టర్ రావచ్చు, సిల్క్ రావచ్చు. చూడండి, సిల్క్, అలా సిల్క్ బ్యాగులు, ఏ బ్యాగ్ వచ్చినా మనం ఎందుకంటే చాలా తక్కువలో ఇచ్చేవి వాళ్ళు చేయించుకుంటున్నారు కాబట్టి వాళ్ళు ఏమి ఇస్తే అది మనం కుట్టాలి. ఇది బాగా మనం కుట్టి ఆ బాగా కుట్టిన దానికి మీతో ఒప్పందమైన ధర మీకు ఇవ్వడం జరుగుతుంది. చూడండి, సంచులు ఉన్నాయి కదా, మీతో ఒప్పందమైన ధర మీకు ఇస్తారు. ఓకే, బాగా కుట్టలేదనుకోండి ఆ బట్టను మళ్ళీ మీకు తిరిగి పంపిస్తారు. ఓకే, దయచేసి ఈ బట్టని జాగ్రత్తగా మీకు ఇచ్చిన బట్టలు కుట్టి మీతో ఒప్పందమైన ధర మీకు తప్పనిసరి మీకు సంస్థ వారు ఇవ్వడం జరుగుతుంది. నమస్కారం, మరి ఉంటాను. నమస్కారం.